హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఏంటా సీరియస్‌గా చేస్తుంది అనుకుంటున్నారా? మొన్న మీషోలో ఒక శారీ తీసుకున్నాను. అది వరలక్ష్మి వ్రతానికని తీసుకున్నాననమాట. షాపింగ్ చేయలేదు. అప్పుడు మాకు జ్వరాలు అయ్యొచ్చి ఇంట్లోనే ఉన్నాము. సరేలే అమ్మవారి దగ్గర ఓ చీర పెట్టుకుందామని చెప్పి నేను మీషోలో బుక్ చేశాను. ఆ చీరకి ఏందంటే ఫీజింగ్ వచ్చేసిందనమాట. అంటే పేపరు. అయితే అది స్టోన్స్ ఆహ్, చిన్న చిన్న స్టోన్స్ లాగొచ్చినియి. దానికేందంటే కొంచెం పీచింగ్ చేసేసి ఐరన్ చేసినట్టున్నారు. అది బాగా అతుక్కుపోయింది అసలకి. అది శారీకి రాలేదు చాలా సేపయింది. 2 డేస్ దాంతో బాగా ఇబ్బంది పడ్డాను తీయడానికి. అస్సలు రావట్లేదు. బాగా అతుక్కుపోయింది. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. అసలుకి ఎందుకు తీసుకున్నానురా బాబు అనిపించింది. ఎప్పుడు అనిపించలా. మీషోలో చాలా తీసుకుంటానే ఉంటాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది. అయితే సరే బాగుంటున్నాయి కదా అని తీసుకున్నాను. ఫస్ట్ టైం అనమాట నాకు ఇలా జరగటం. అప్పటికి మా వారు అన్నారు, వద్దు రిటర్న్ పెట్టేసేయి అన్నాడు. అయినా పర్లేదులే పీజింగే కదా వచ్చేసిద్దిలే అని నేనే కొంచెం బిల్డప్గా మాట్లాడాను. అయినా అది రాలేదు. ఇంకేం చేస్తాం, ఇంకా ఆయన చేత తిట్లు తినే కన్నా తీసుకోవడం బెటర్లే అని చెప్పి ఆయన షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఇలా 2 రోజులైతే ఈ పని చేసుకున్నాను. ఇలా అవుతుందని నేనైతే ఊహించలేదు. ఇంక సరేలే అని చెప్పి ఇంకేం చేస్తాం, ఓపికగా ఇంక మెల్లగా తీసుకుంటా ఉన్నాను. అయినా కూడా రాలేదు. చాలా ట్రై చేశాను. అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందో. చిన్నగా వస్తుంది. లాగితే పేపర్ ఏమీ రావట్లేదు. ఇంక అట్లా సరేలే అని ఇంకా అప్పటికి మనసులో ఉంది, అయ్యో అనవసరంగా తీసుకున్నానే అనిపించింది. సర్లే కలరు బాగుంది, చాలా బాగుంది. పర్పుల్ కలరు నాకు లేదని తీసుకున్నాను, నచ్చే తీసుకున్నాను. కానీ అలా అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. పర్లేదు సరే అని చెప్పి ఇంకా వాటర్లో నానబెట్టాను. ఒక 1/2 అవర్ నానబెట్టాను. ఒకవేళ తడిస్తే ఏమన్నా వచ్చిద్దేమోనని. అయినా రాలేదు. ఆరబెట్టాను. మళ్ళీ సరే మళ్ళీ తీద్దాంలే అనిపించింది. అయినా కూడా ఆరబెట్టినా కూడా రాలేదనమాట. సరేలే ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకోకూడదులే. శారీస్ తీసుకున్నా ఇట్లా ఇవి అయితే తీసుకోకూడదులే అనిపించింది. అసలు ఏం చేద్దాం, ఇంకా ఫస్ట్ టైం అనమాట అలా. కానీ శారీ మాత్రం సూపర్ ఉంది. ఆ పీజింగ్ వల్ల ఇలా అయిపోయింది. శారీ మాత్రం బాగుంది. ఇంకేం చేద్దాం. మీరు బాగా చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? మేమైతే కొంచెం పర్లేదు, యావరేజ్గా చేసేసాము. సెకండ్ వారమే కాబట్టి బాగానే చేసాము ఆ రోజు. ఇంక మా అమ్మాయి అయితే నిద్రపోతుంది. ఇంక నేనైతే ఈ పని చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ మా అమ్మాయి అంటే కుదరదు, అన్నీ చెదరబదరగా చేస్తూ ఉంటుంది కదా. ఇంకా నేను ఇలా అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మా వారు కూడా షాప్కి వెళ్ళారు. ఇది మధ్యాహ్నం పూట అనమాట. మా అమ్మాయి స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆమెని నిద్రపుచ్చిన తర్వాత నేను ఈ పని చేసుకుంటాను. చాలా పీజింగ్ అయితే ఇంకా రాలేదు చాలాసేపటికి. చూసారా ఇంకా ఉండిపోయింది, అదిగో రాలేదు. గొగ్గురుగా వచ్చేసింది. శారీ మొత్తం అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసారా ఎంత పేపర్ వచ్చిందో. ఆ పేపర్ మొత్తంగా వస్తే బాగుండేది. ఆ మొక్కల కింద వచ్చింది. అందుకే అలా బాగాలేదు. సరేలే అని చెప్పి దాన్ని వదిలేసేసి వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇది ఉదయం అనమాట. అంటే మరుసటి రోజు ఉదయం, అంటే ఇవాళ అనమాట. నేను నిన్న సగం ఇవాళ సగం పెడుతున్నాను. ఇంకా పొద్దున మా ఆయనకు బాక్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ అన్నం పొయ్యి మీద పెట్టి గుడ్లు అయితే వండుతున్నా. టమాటాలు కట్ చేస్తాను. కూర ఏం లేదులే అని చెప్పి టమాటా ఎగ్గు చేద్దామని చెప్పి ఇంకా గుడ్డు టమాటా అయితే చేసేసాను. చాలా బాగుంది కూర. మసాలా ఏమి వేయను అనమాట. ఓన్లీ ఎగ్స్, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతే, ఇంకా ఏమి వేయను. ఇంకా మా అమ్మాయిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత పొద్దున్న బ్రష్ చేసుకోలేదని చెప్పి బ్రష్ అయితే వేసుకుంటుంది. ఇంకా సరేలే అని చెప్పి టైం వచ్చేసి 4 అయింది మాకు. మా బొప్పాయి చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. ఈ చిన్న కుండీలో ఎంత పెద్దగా అయిపోయినాయో. తీసేద్దాం అనుకుంటున్నా.
ఇది శనగలు, మొన్న శనగలు వేస్తాయి, ఆ శనగల మొక్కలు. ఇదిగోండి, ఇది మొక్క లోపల, ఇదిగో సపోటా, ఈ పెద్ద ఆకులు సపోటా. చూడండి వాతావరణం ఎంత బాగుందో, చల్లగా, ఫుల్ వర్షాలు. ఆంధ్రాలో అయితే వర్షాలు లేవు, హైదరాబాద్లో మాత్రం ఫుల్ వర్షాలు. స్టార్ట్ అయింది వర్షం. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళొచ్చింది, ఉదయం టిఫిన్ చేసింది, మధ్యాహ్నం కూడా అన్నం తింది. పొద్దున బ్రష్ చేసుకోలేదు, అందుకని ఇప్పుడు వేసుకుంటుంది. మీరు అంతేనా? ఉదయం బ్రష్ చేసుకోకపోతే మర్చిపోయి మళ్ళీ వేసుకుంటారా మధ్యాహ్నం పూట? ఇప్పుడు వేసుకుంటుంది బ్రష్. చల్లటి గాలి తోలుతుంది, మాకు వర్షం పడేలాగుంది ఫుల్గా. చూడండి వాతావరణం. ఉమా ఎందుకు నీకు దెబ్బలు పడతాయి నా చేతిలో. ఇంకెక్కడైతే బ్రష్ వేసుకుంటా ఉంది కదా, వేసుకోకపోతే ఏమైంది? మా అమ్మాయి ఉదయం పూట వేసుకోకపోతే మధ్యాహ్నం గుర్తుపెట్టుకొని మరీ వేసుకుంటుంది అనమాట. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి డిఎస్పి గీతు ఛానల్ని ప్లీజ్. బాయ్.